హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం ఈ రోజు హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీ డిస్కస్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ నేను గతంలోనే చెప్పాను, మే 15th వచ్చేస్తోంది. ఇంకొక 4 days మాత్రమే ఉంది. అంటే మే 15th తర్వాత ఫీజు పెరుగుతోంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా మే 15th లోపల జాయిన్ అవ్వండి. జస్ట్ 2000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీని పొందొచ్చు. మే 15th తర్వాత ఇదే ఫీజు మనకి 3000 రూపీస్ అవ్వబోతోంది. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వారు చక్కగా మే 15th లోపల జాయిన్ అవ్వండి. 7893899553 నంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మేడం మీతో మాట్లాడతారు. ఏ డౌట్స్ ఉన్నా అడిగి తెలుసుకోండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. అయితే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్లో అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్లో జాయిన్ అవ్వడం వల్ల మనకి మేజర్గా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఎప్పుడైనా అంతే కదా, మన ఏ కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడైనా కూడా మనం ఆలోచించేది ఏంటి? అడ్వాంటేజ్ ఏంటి? ముఖ్యమైన రీజన్స్ 3. అంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న దానికి ముఖ్యమైన రీజన్స్ 3. రీజన్ నెంబర్ 1 ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ఇంగ్లీష్ లేని ఎగ్జామ్స్ లేవని చెప్పొచ్చు. అంటే అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రెండోది, కేవలం ఇంపార్టెంట్ సబ్జెక్టే కాదు, ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ యొక్క స్టాండర్డ్ చాలా మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకప్పటితో కంపేర్ చేస్తే మెయిన్స్ లెవెల్లో ముఖ్యంగా ఇంగ్లీష్ యొక్క స్టాండర్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన హై స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తున్న ఇంగ్లీష్ పై ముందు నుంచే మనం ఎక్స్ట్రా ప్రాక్టీస్, ఎక్స్ట్రా గైడెన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇది రీజన్ నెంబర్ 1. ఇక రీజన్ నెంబర్ 2 ఏంటి? జస్ట్ 2000 రూపీస్ ఫీజు పే చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ రావడం అనేది నిజంగా మంచి అవకాశం. ఎందుకంటే మళ్ళీ మనం ఫీజు పే చేయవలసిన అవసరం ఉండదు. మీరు అనుకున్న విధంగా మీరు అనుకున్న కెరియర్ ని సక్సెస్ఫుల్ గా డెవలప్ చేసుకునేదాకా ఇంగ్లీష్ అనేది మీకు తోడుగా ఉంటుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీతోటే ఉంటుంది. ఇక 3వ రీజన్, ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ ఎందుకు స్పెషల్ అని చెప్పొచ్చు అంటే ముఖ్యమైన కారణాలు 2. ఒకటి, రెగ్యులర్ గా మీకు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా రికార్డెడ్ కంటెంట్ కూడా మీ దగ్గరే ఉంటుంది. అంటే రికార్డెడ్ వీడియోస్ మీకు ఇచ్చేస్తారు, దానితో పాటు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, రికార్డెడ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే అవి లైవ్ క్లాసెస్ లో అడగచ్చు. లైవ్ క్లాసెస్ వింటున్నప్పుడు మీకు ఏదైనా టాపిక్ పై మళ్ళీ ఒక వీడియో చూడాలి అనుకుంటే అది రికార్డెడ్ కంటెంట్ లో చూడొచ్చు. ఈ ఆపర్చునిటీ చాలా అరుదైన ఆపర్చునిటీ. కాబట్టి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. 2022లో మీరు అనుకున్న కెరియర్ బాగా బిల్డప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మే 15th తర్వాత మళ్ళీ 1000 పెరుగుతుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయకుండా మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ అనే ఆపర్చునిటీని జస్ట్ 2000 రూపీస్కే పొందండి. మీకోసం నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 7893899553. మీరు ఒక పని చేయొచ్చు, ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. అక్కడ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, అవి చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. అంతేకాదు, స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉంటుంది, వాళ్ళు పెట్టిన మెసేజెస్ ఉంటాయి, వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అవి కూడా స్టడీ చేయండి. ఎస్, ఇది చాలా మంచి కోర్స్, చాలా బాగుంది, క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయి అని మీకు నమ్మకం వస్తేనే జాయిన్ అవ్వండి. ఇక మనం ఆలస్యం చేయకుండా మన హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని స్టడీ చేసేద్దాం. రెడీగా ఉన్నారా అందరూ? రైట్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు హిందూ పేపర్ లో ఉన్నాము. ఎక్కడ? హిందూ పేపర్ లో పేజ్ నెంబర్ 2లో ఉన్నాము. పేజ్ నెంబర్ 2లో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. ఏం లేదండి, ట్రాన్స్జెండర్స్ అంటారు కదా, సో ట్రాన్స్ ఉమెన్ అంటారు. సో మొట్టమొదటిగా తెలంగాణలో ఒక ట్రాన్స్ ఉమెన్ కి జాబ్ ఇచ్చారు. సో ఆ జాబ్ ఎందులో ఇచ్చారు,
ఆ ట్రాన్స్ ఉమెన్ యొక్క ప్రత్యేకత ఏంటి అన్న ఈ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది తెలంగాణ ఎడిషన్ కి సంబంధించిన లోకల్ పేజ్ నెంబర్ 2 లో ఉన్న ఆర్టికల్. ఓకేనా? ఇందులో చాలా ముఖ్యమైన వొకాబులరీ ఉన్నాయి. హెడ్లైన్స్ లోనే ఉన్నాయి. హెడ్లైన్స్ చూడండి, వాళ్ళు ఏమన్నారు, బియాండ్ జెండర్ పొటెన్షియల్ ట్రంప్స్ ప్రెజుడిస్ అనే పేరుతో ఉంది. ఇక్కడ బియాండ్ జెండర్, జెండర్ ని మించి, అంటే జనరల్ గా మేలు, ఫిమేల్, ట్రాన్స్జెండర్ అని జెండర్ కి సంబంధించిన భావాలు ఉంటాయి. ఇది జెండర్ కు మించి, అంటే జెండర్ ని దాటుకు వెళ్ళిపోయారు. పొటెన్షియల్ ట్రంప్స్ ప్రిజుడిస్, ఎంత బాగుందో కదండి హెడ్లైన్స్. ఇది 3 వొకాబులరీ వచ్చాయి. సో ఫస్ట్ వొకాబులరీ పొటెన్షియల్ అంటే టాలెంట్ అని రాసుకోండి. పొటెన్షియల్ అంటే బలం అమ్మ, పొటెన్షియల్ అంటే టాలెంట్. ట్రంప్స్ అంటే గెలిచింది, విన్. ట్రంప్ అంటే గెలవడం. ప్రిజుడిస్, ప్రిజుడిస్ అంటే ఏంటంటే సమాజంలో కొంతమందికి కొన్ని విషయాల్లో ఒక ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉండిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే వాటిని బయాస్ అని కూడా అంటాం. అంటే వాళ్ళు ఇంకా వినరు, ఆ నమ్మకాలని వాళ్ళు దూరం చేసుకోరు. గుడ్డి నమ్మకాలని కూడా అంటాం. ప్రీ కన్సీవ్డ్ నోషన్ అని కూడా అంటాం. ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్ అని కూడా అంటాము. అటువంటి దాన్ని ప్రిజుడిస్ అంటాం. సో టాలెంట్ అనేది ఎటువంటి గుడ్డి నమ్మకాలను, మూర్ఖపు నమ్మకాలను అధిగమించి గెలుపు పొందింది. ఎంత బాగుందో కదా. దాన్ని బట్టి మీరు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో సింపుల్ గా రాసుకోండి. ఇక మన ఆర్టికల్లోకి మనం వెళ్ళిపోయినట్టయితే చూడండి, నేను ఈ ఆర్టికల్ మీకు కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయను, వొకాబులరీ మాత్రమే చెప్తాను. ట్రాన్సెండింగ్ అంటే ఏంటి అర్థం? అధిగమించడం, గో బియాండ్ అన్నమాట. మన పరిధి దాటి అంతకంటే ఎక్కువ వెళ్ళడం, అంటే సమస్యను అధిగమించడం లాగా వాడతాం. సో గో బియాండ్ అని రాసుకోండి. ట్రాన్సెండింగ్ అంటే గో బియాండ్. బ్యారియర్ అంటే మీ అందరికీ తెలుసు, పరిధమ, లిమిట్. బ్యారియర్ అంటే లిమిట్, బ్యారియర్ అంటే లిమిట్. డిస్క్రిమినేషన్ అంటే మీ అందరికీ తెలుసు, వివక్ష. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష, పార్షియాలిటీ అని కూడా అంటాం కదండి. డిస్క్రిమినేషన్ అంటే పార్షియాలిటీ అని కూడా అంటాం, వివక్ష. ఇన్ఈక్వాలిటీ అంటే నేను చెప్పకపోయినా మీ అందరికీ తెలుసు, ఇన్ఈక్వాలిటీ అంటే ల్యాక్ ఆఫ్ ఈక్వాలిటీ, అసమానత్వం అంటాం. ఇక ఫ్రీక్వెంట్ అంటే చాలా ఎక్కువగా, మోర్ అంటాను చూసారా, అలా. హెకెల్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కోపావేశాలు, సమస్యలు అని వస్తుంది. అంటే ఈ లైన్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే, ఈ లైన్ లోనే 5-6 వొకాబులరీ ఉన్నాయి కాబట్టి, అడుగడుగునా వొకాబులరీ ఉన్నాయి కాబట్టి నేను ఇలా చెప్పక తప్పదు. సో ఇప్పుడు ఒకసారి సెంటెన్స్ చెప్తాను మరి. ట్రాన్సెండింగ్ ద బ్యారియర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే ఈ యొక్క వివక్ష అనే ఆటంకాలను దాటుకుంటూ, ఇన్ఈక్వాలిటీ అండ్ ఫ్రీక్వెల్ హెకిల్స్, అసమానత్వము, వివక్ష, ఇటువంటి కోపావేశాలు, ఆటంకాలు లాంటి వాటిని దాటుకుంటూ వెళ్ళి తను ఇండియన్ జ్యుడిషియరీలో ఒక ఉద్యోగాన్ని సంపాదించారని చెప్తున్నాడు. అర్థమైందా మీకు? దాన్ని బట్టి మీరు క్లియర్ గా రాసుకోండి. ఇంతకీ ఎలా గెలుపొందారట ఉద్యోగాన్ని అంటే గ్రిట్, అలాగే డిటర్మినేషన్ తో. డిటర్మినేషన్ అంటే మీ అందరికీ తెలుసు, సంకల్పం. మరి గ్రిట్ అంటే ఏంటి? ధైర్యం, కరేజ్ అని రాసుకోండి. గ్రిట్ అంటే కరేజ్ అని రాసుకోండి. ఎంత బాగుందో కదా వర్డ్. గ్రిట్ అంటే కరేజ్ అని రాసుకోండి. గ్రిట్ అంటే కరేజ్, గ్రిట్ అంటే కరేజ్. ఇక మనం తర్వాత ఓవర్వెల్మ్డ్ అన్నారు, అంటే సతమతం అయిపోవడం, అంటే ఆనందంలో కన్ఫ్యూజ్ అయిపోవడం అని కూడా ఉంటుంది. సో దీన్ని మనం మామూలుగా చెప్పాలంటే ఫిల్డ్ అంటాం. ఓవర్వెల్మ్డ్ అంటే ఫిల్డ్, నిండిపోయిన, ఆనందంతో నిండిపోయిన అని మనం అంటూ ఉంటాం అనమాట. ఓవర్వెల్మ్డ్ అంటే ఫిల్డ్, అంటే ఆనందంతోటనే కాదు, ఎటువంటి ఎమోషన్ తోటైనా మనం నిండిపోతే దాన్ని మనం ఓవర్వెల్మ్డ్ అంటాము. అంటే ఫిల్డ్ అని రాసుకోండి. ఇక డిస్టింగ్విష్డ్ అంటే సపరేట్ అమ్మ, అంటే ప్రత్యేకంగా చూడడం. డిస్టింగ్విష్డ్ అంటే సపరేట్, వేరుగా చూడడం అని కూడా వస్తుంది. అటైర్, మనం వేసుకునే దుస్తులు, మనం వేసుకునే డ్రెస్సింగ్, మనం ఎలా రెడీ అవుతామో దాన్ని కూడా అటైర్ అంటాం. ఎపియరెన్స్ అని కూడా రాసుకోవచ్చండి. అటైర్ అన్న ఎపియరెన్స్ అన్న ఒకటే. ముఖ్యంగా అటైర్ అంటే డ్రెస్ గురించి కూడా చెప్తాం అనమాట. అటైర్ అంటే డ్రెస్ గురించి కూడా చెప్తాము. ఇలా చూసుకుంటూ వస్తే ఇక్కడ మనకి అకంప్లిష్డ్ అనే మంచి వొకాబులరీ మనందరి కోసం వచ్చేసింది.
అఫ్ కోర్స్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. అకంప్లిష్డ్ అంటే విజయాన్ని సాధించడం అండి. అచీవ్ సక్సెస్ అంటాం. అకంప్లిష్డ్ అంటే అచీవ్ సక్సెస్. అచీవ్ సక్సెస్. ఓకేనా? స్వెల్లింగ్ అంటే పెరిగిపోతున్న, ఇంక్రీజింగ్. స్వెల్లింగ్ అంటే ఏంటంటే ఇంక్రీజింగ్, పెరిగిపోతున్న. స్వెల్లింగ్ అంటే ఇంక్రీజింగ్, పెరిగిపోతున్న. అంతేకాకుండా మీరు కానీ గమనించినట్టయితే ఇక్కడ నెక్స్ట్ డిస్పెయిర్, బాధ, దుఃఖం. డిస్ట్రెస్ అంటాను చూసారు, అలా. డిస్పెయిర్, బాధ, దుఃఖం. ఓకే, లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డిస్పెయిర్ అన్నారు. ఎంత బాగుందో కదా లైన్. లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ డిస్పెయిర్ అంటే దుఃఖంలో, కష్టాల్లో మునిగిపోయిన అంటాం. అంటే ఇంకా నమ్మకాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి అంటాం. ఇక ఆమె పేరు అలక. ఈ పర్సన్ ఎవరైతే జుడిషియరీలో జాబ్ సంపాదించారో, ట్రాన్స్ ఉమెన్ అయినప్పటికీ కూడా తన పేరు అలక. ఓకేనా? సో తనని అందరూ కూడా ట్రాన్స్జెండర్ పర్సన్ గా దూరం చేసి కొంత అవమానించేవారు. సో స్టీరియో టైప్ అంటాం దాన్నే మనం. స్టీరియో టైప్ అంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫిక్స్డ్ ఒపీనియన్. అంటే మన అందరికీ సమాజంలో కొన్ని విషయాల్లో కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి కదండి. పొలిటీషియన్ అంటే ఇలాగే ఉండాలి, ట్రాన్స్జెండర్ అంటే ఇలాగే ఉండాలి, పోలీస్ అంటే ఇలాగే ఉండాలి కదా. అలాంటి బలమైన ఫిక్స్డ్ నమ్మకాలను, అవి గుడ్డి నమ్మకాల, నిజమైన నమ్మకాల పక్కన పెడితే ఫిక్స్డ్ ఒపీనియన్స్ ని స్టీరియో టైప్డ్ అంటాం. ఫిక్స్డ్ ఒపీనియన్స్ ని స్టీరియో టైప్డ్ అంటాం. ఫిక్స్డ్ ఒపీనియన్స్ ని స్టీరియో టైప్డ్ అంటాం కదా. చాలా మంది సమాజంలో తను ట్రాన్స్జెండర్ కదా, తన పని ఏంటి, రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బెగ్గింగ్ చేసుకోవాలి అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. కానీ తను ఆ పర్టికులర్ స్టీరియో టైప్ సందర్భాన్ని, స్టీరియో టైప్ మైండ్ సెట్ ని బ్రేక్ చేసి ఏకంగా గవర్నమెంట్ జాబే సంపాదించారు. ఆర్మ్స్ సీకర్ అంటే బెగ్గర్ అండి, చెయ్యజాచి డబ్బులు అడగడం. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఈ స్టోరీ ఎంత బాగుందంటే, ఈ ఆర్టికల్ ఎంత బాగుందంటే, కాంచన అని ఒక సినిమా వచ్చింది, మనందరికీ తెలుసు కదా. అప్పట్లో మనం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ మూవీ లాగే తను చూడండి డాక్టర్ అవుతారు, లేదా తన వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేస్తారు, అలా అన్నమాట. ఎంత బాగుందో కదా. సో ఆర్మ్స్ సీకర్ అంటే బెగ్గర్ అని రాసుకోండి. ఆర్మ్స్ సీకర్ అంటే బెగ్గర్ అని రాసుకోండి. ఇదిగోండి తనకి కూడా చూడండి ఎంత బాగుందో లైన్ ఇది. షీ చేజ్డ్ హెర్ డ్రీమ్ ఆఫ్ లివింగ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ అండ్ గ్రాడ్యుయేటెడ్ యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్. చూసారా, తను కూడా ఫిజియోథెరపిస్ట్ అయ్యారట. ఇలా ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంటాయి కదా ఇవి చదివితే. సరే, మనం వొకాబులరీలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ మనకి ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తే ఇక అన్ని కూడా మనకి నార్మల్ వర్డ్సే ఉన్నాయి. చూద్దాం. ఇంకా థర్డ్ కాలం లో కూడా వచ్చేసాం. ఇదిగోండి స్టీరియో టైప్ అనే వర్డ్ మళ్ళీ కనిపించింది. మీరు ఎవరికైనా కూడా స్టీరియో టైప్ అనే పదం పరిచయం లేకపోతే బాగా అలవాటు చేసుకోండి, చాలా మంచి వర్డ్ అది. కొన్ని విషయాలు కొంతమందికి ఫిక్స్డ్ అభిప్రాయాలు ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇక లాస్ట్ కాలంలో కూడా వచ్చేసాము. ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో గమనిద్దాం, చూడండి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి తెలిసిన పదాలే ఉన్నాయండి, తెలియని పదాలు ఏమీ లేవు. అయినా ఒకవేళ మీకేమైనా తెలియని వర్డ్ కనిపిస్తే మీరు ఒక్కసారి స్టడీ చేయండి, డిక్షనరీలో కానీ ఇంటర్నెట్ లో కానీ చూడండి. రైట్. సో దాదాపు అన్ని కూడా మనకి తెలిసిన పదాలే వచ్చాయి. సరే, నేను ఈ రోజు చెప్పిన ఈ పర్టికులర్ ఆర్టికల్లోంచి ఎన్ని పదాలు అయితే చెప్పానో ఒక్కసారి మీకోసం నేను ఆ పదాలను రాసి మరొక్కసారి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరికీ తెలుసు కదండి, బెగ్గింగ్ చేసుకోవడం ఏమంటామని చెప్పానండి, ఆర్మ్స్ సీకర్ అంటాం. ఎంత బాగుందో కదా వర్డ్ ఇది. అంటే గౌరవంగా మనం ఆర్మ్స్ సీకర్ అని అంటున్నాం. కోపావేశాలను, కష్టాలను హెకిల్స్ అంటున్నాం. మీకు గుర్తుంటే నిన్నో మొన్న కూడా ఈ హెకిల్స్ అనే వర్డ్ మనకి రిపీట్ అయింది. ఇక గెలుపు పొందడాన్ని ఏమంటున్నామండి, ట్రంప్. చూసారా, ట్రంప్ అంటే గెలుపు పొందుట. ట్రంప్ అంటే గెలుపు పొందుట. ప్రీజుడిస్ అనే వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి కదండి. ప్రీజుడిస్ అంటే కొన్ని విషయాల్లో కొంతమందికి ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి కదండి, వాటిని ప్రీజుడిస్ అంటారు. ఇక బ్యారియర్స్ అంటే నేను చెప్పాలా, పరిధులండి. మరి ఆ పరిధులను దాటి గో బియాండ్, దాన్ని ఏమంటాము, ట్రాన్సెండ్ చేయడం అంటాం. గో బియాండ్, ట్రాన్సెండ్ చేయడం అంటాం. ట్రాన్సెండ్ చేయడం అంటాం. చూసుకుంటూ వెళ్తే డిస్క్రిమినేషన్ అనే మంచి వర్డ్ కూడా మనందరి కోసం వచ్చేసిందండి. డిస్క్రిమినేషన్ అంటే కూడా వివక్ష అంటాం. డిస్క్రిమినేషన్ అంటే కూడా వివక్ష. ఓకేనా, వివక్ష. గ్రిట్, గ్రిట్ అనే వర్డ్ ఎంత బాగుందో కదండి. గ్రిట్ అంటే ధైర్యం అండి.
గ్రిట్ అంటే ధైర్యం, కరేజ్ అంటాం కదండి, కరేజ్. అటైర్ అంటే మనం వేసుకునే దుస్తులు అవ్వచ్చు, లేకపోతే మన వేషధారణ అంటాం, మన ఎపీరియన్స్ అంటాం. ఇక ఏదైనా ఫీలింగ్ తో నిండిపోయాం అనుకోండి, మనం ఓవర్వెల్మ్డ్ అంటాం. ఎంత మంచి వర్డో తెలుసా? ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ హ్యాపీనెస్ అంటాం. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ గవర్నమెంట్ జాబ్ వస్తే ఆనందంతో నిండిపోతారు కదా, అలాగే మీ పేరెంట్స్ కూడా ఆనందంలో ఉండిపోతారు కదా, దాన్ని ఓవర్వెల్మ్డ్ అంటాం అనమాట. ఓవర్వెల్మ్డ్ అంటాం. మరి ఏదైనా విజయాన్ని సాధించడాన్ని ఏమంటామండి? అకంప్లిష్డ్ అంటాం. అకంప్లిష్డ్ అంటాం. పెరిగిపోతున్నా, ఇంక్రీజ్ అవుతున్నా అని చెప్పడానికి స్వెల్లింగ్ అంటాం. ఓకేనా? అన్‌స్టింటెడ్ అనే మంచి వొకాబులరీ ఈ రోజు మనకు వచ్చిందండి. ఎంత బావుందో! అన్‌స్టింటెడ్ అంటే ఏంటో చెప్పనా? చాలా కైండ్, జనరస్ అంటాం. అన్‌స్టింటెడ్ చాలా కైండ్, జనరస్. డిస్పెయిర్ ఎంత బాగుందో కదండి వర్డ్. డిస్పెయిర్ అంటే డిస్ట్రెస్ అండి, బాధ. డిస్ట్రెస్ అండి, బాధ. మరి సమాజంలో కొన్ని నమ్మకాలు కొంతమంది బలంగా పెట్టేసుకుంటారు. వాటిని ఏమంటాం మనం? స్టీరియో టైప్ అంటాం. అంటే ఫిక్స్డ్ ఒపీనియన్ అండి. స్టీరియో టైప్ అంటే ఏంటండి? ఫిక్స్డ్ ఒపీనియన్ అన్నమాట. ఫిక్స్డ్ ఒపీనియన్ అన్నమాట. ఇంకా చాలానే మంచి వర్డ్స్ ఉన్నాయి. సరే, నేను ఎప్పటిలాగే మరి ఈ 3 పదాల్లో, ఈ రోజు చెప్పిన పదాల్లో 3 పదాలను నేను అండర్లైన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఆల్రెడీ ఇందాక నేను అటైర్ అండర్లైన్ చేశాను. చాలా మంచి వర్డ్. అటైర్ అంటే వేషధారణ. ఎపియరెన్స్ అని కూడా అంటాం. ఎపియరెన్స్ అని కూడా. అన్‌స్టింటెడ్ ఎంత బాగుందో. అన్‌స్టింటెడ్ అంటే వెరీ కైండ్ అండి, మంచితనంతో కూడిన. వెరీ కైండ్, వెరీ జనరస్, వెరీ మ్యాగ్నానిమస్, వెరీ మునిఫిసెంట్ అలా అంటాం అన్నమాట. ఇక ట్రాన్సెండ్ అంటే అధిగమించడం. మన సమస్యలను, మన కష్టాలను అధిగమించి, అంతకు మించి అంటాం చూసారా, అలా పరిధి దాటి వెళ్ళడం. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాం. గో బియాండ్ అంటాం. ఎంత మంచి వర్డ్స్ కదండి. అంటే చిన్న ఆర్టికల్లో ఒక సుమారుగా 10-15 పదాలు నేర్చుకున్నాం, కానీ ఎంత మంచి వర్డ్స్ వచ్చాయో కదా. కానీ ప్రతిరోజు మనం ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని పదాలు నేర్చుకోగలుగుతున్నాము, అది కదా ఇంపార్టెంట్. సరే, ఏదేమైనా కూడా నేను ఈరోజు చెప్పిన 3 పదాలని కూడా మీరు మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను ఈరోజు మీ అందరికీ తెలుసు కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే మనం అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వారిలో ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంచెం వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంచెం కూడా రాని వాళ్ళు ఉంటారు. అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే కదా నా రెస్పాన్సిబిలిటీ. అందుకే ఈ రోజు శ్యామ్ సార్ కొంచెం స్లోగా చెప్పారు. ఏదేమైనా కూడా ఈ రోజు చెప్పిన ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి, నీట్ గా మీ బుక్ లో రాసుకోండి. ముఖ్యంగా అటైర్, ట్రాన్సెండ్, అన్‌స్టింటెడ్ ఈ 3 పదాలతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి నాకు పంపండి. ఎక్కడ? కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను మీ కమెంట్స్ కోసం, మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ కోసం, మీరు పంపుతున్న ఎగ్జాంపుల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా? ముందుగానే చెప్పినట్టు మే 15th వచ్చేస్తోంది. ఇంకొక 4 డేసే. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ 4 డేస్ లో జాయిన్ అయిపోండి. ఐల్ మీట్ యూ టుమారో మై డియర్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. Signing off, your Shyam sir.